హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి దాని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన కూడా టచ్ చేసినట్టు అవుతేనే మీరు మన వీడియో ఎప్పటికెప్పుడైతే నోటిఫికేషన్ ద్వారా అయితే కన్నా మీకు అందటం జరుగుతుందన్నమాట. దాని పక్కన ఆల్ అనే బటన్ వస్తుంది, దాని గురించి క్లిక్ చేసినట్టు అవుతేనే మీకైతే కన్నా మన ఛానల్లో ఎప్పుడు వీడియో చేసి అప్లోడ్ చేసినా కానీ మీకైతే కన్నా నోటిఫికేషన్ ద్వారా అయితే కన్నా మీ ఫోన్లోనే ఉచితంగా అనేది చూడొచ్చు. అదేవిధంగా వచ్చేసి మన ఏపీ రాష్ట్రంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా మనకి అదిరిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చాడనమాట. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాము. ఇంతకు గతంలో అయితే కన్నా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంక్రాంతి పండగకి సంక్రాంతి కానుకగా అయితే మనకి అందిస్తున్నాడు అనమాట. ఈ సంక్రాంతికి ఏమేమి ఇవ్వబోతున్నాడో మనము ఇప్పుడే తెలుసుకున్నాము. సంక్రాంతి కానుకగా అయితే కన్నా మనకి గతంలో ఏమేమి ఇస్తున్నాడో ఇప్పుడైతే అవి అయితే కన్నా ఇప్పుడు మన గవర్నమెంట్ ఏర్పడి 6 నెలలు మాత్రానికి అయిందనమాట. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడైతే కన్నా డబ్బులైతే లేవు కాబట్టి బెల్లము, చక్కెర, గోధుమ పిండి, అవన్నీ నూనె ప్యాకెట్ అవన్నీ అయితే కన్నా సంక్రాంతి కానుకగా మనకైతే అందిస్తున్నాడు. కాబట్టి అవి ఇప్పుడేమీ ఇవ్వలేదన్నమాట. ఎందుకని ఇవ్వలేదని చాలామంది అడుగుతున్నారు. మనకైతే కన్నా ఇప్పుడు వచ్చేసి మన సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర అయితే కన్నా డబ్బులైతే లేవన్నమాట. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి అవి ఏమీ ఇవ్వలేకపోతున్నాడు. ఇప్పుడైతే కానీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన సీఎం చంద్రబాబు నాయుడు ఈ గతంలో సీఎంగా ఉన్నప్పుడు కొని మనకు సంక్రాంతి కానుకగా ఇస్తున్నాడు. అప్పుడు రంజాన్ పండుగ కొని రంజాన్ పండుగగా వాళ్ళకైతే కన్నా ముస్లిమ్స్ వాళ్ళకు కొని కానుకగా అయితే ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడు వచ్చేసి సంక్రాంతి కానుకగా రైతులకైతే కన్నా అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే కన్నా ఇవ్వబోతున్నాడు అనమాట. ఈ జనవరి 17వ తారీఖు అయితే కన్నా కేబినెట్ మీటింగ్ అనేది జరగబోతూ ఉంది. ఆ కేబినెట్ మీటింగ్ జరిగేటప్పుడు అయితే కన్నా జరిగిన తర్వాత ఒక డేట్ అయితే కన్నా ఫిక్స్ చేస్తాడనమాట. ఆ డేట్లో ఒక నిర్ణయం అనేది తీసుకొని ఒకేసారి 9,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే కన్నా వేయబోతున్నాడు అనమాట. అదేవిధంగా ఇంకా ఎవరైనా కానీ అప్లై చేసుకోకుండా ఉంటే కన్నా వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకుంటేనే ఈ డబ్బులు అయితే వాళ్ళకు వస్తాయి, లేకపోతే రావన్నమాట. ఈ వీడియో అనేది మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. వాళ్ళకు కొని ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో దొరుకుతుందనమాట. అదేవిధంగా వచ్చేసి మీ భూమి పాస్బుక్ జిరాక్స్ మీ ఊరిలో రైతు భరోసా కేంద్రం ఎక్కడున్నా కానీ అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకుంటేనే ఈ డబ్బులు అయితే వస్తాయన్నమాట. మీ ఊరిలో గ్రామ సచివాలయం అనేది ఉంటుంది కాబట్టి ఆ గ్రామ సచివాలయంలో ఒక లిస్ట్ అనేది వచ్చింటుంది. ఆ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది వెరిఫికేషన్ అనేది చేసుకోండి. ఫస్ట్ కొన్ని పేర్లు మాత్రానికే వచ్చినాయి, కొంతమందికి ఎవరికో కొన్ని పేర్లు మిస్ అయిపోయినాయి అనమాట. అవి మిస్ అయిపోయిన పేర్లు ఉండే వాళ్ళు మాత్రానికి అప్లై చేసుకోవాలి. ముందుగానే వెళ్ళి ఎక్కువ రోజులు టైం అనేది కూడా లేదనమాట. ముందుగానే మీ ఊర్లో గ్రామ సచివాలయంకి వెళ్ళి అక్కడ మీ పేర్లు ఉన్నాయా లేవా అనేది వెరిఫికేషన్ అనేది చేసుకున్న తర్వాత అయితే కన్నా మీ ఊర్లో రైతు భరోసా కేంద్రం అనేది ఉంటుంది కదా, మీ ఆధార్ కార్డ్ జిరాక్స్, మీ భూమి పాస్బుక్ జిరాక్స్, మీ ఫోన్ నెంబరు ఎత్తుకొని వెళ్ళి అక్కడ రైతు భరోసా కేంద్రానికి ఎత్తుకొని పోతే కన్నా అక్కడ అప్లై చేసినట్టు అయితే కన్నా ఖచ్చితంగా రైతు భరోసా అనే డబ్బులు అయితే కన్నా అందుతాయన్నమాట. ఈ సంక్రాంతి కానుకగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే కన్నా రైతులకైతే కన్నా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ సంక్రాంతి కానుకగా అయితే కన్నా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా డబ్బులు అయితే వేయబోతున్నాడు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది అప్డేటు. మన ఛానల్ని లైక్ చేయడం మర్చిపోవద్దండి. మన వీడియో అనేది చివరి వరకు చూసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ప్లీజ్ అని లైక్ చేయండి.